ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరి ప్రతిరోజు కూడా ఇలాగ మిమ్మల్ని కలుసుకొని దేవుడు మాటల చేత ఒకరికొకరము పొరుకొలుపుకొనుచు ఆయన రాజ్య వారసులుగాను పరలోక పౌరులుగా చేర్చబడుటకు దేవుని మహాకృప మనకు తోడై ఉండి నడిపిస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పూట దేవుని వాక్యములో హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం ఉంటుంది. మనం చదివితే అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష తోటను నిత్తును, ఆకోరు శ్రమగలిగిన లోయ నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఈ వాక్యములో ఐగుప్తు దేశము నుండి ప్రజలు ప్రభు తోడుకొని వచ్చినప్పుడు ఈ వాక్యము ప్రభు చెప్తున్నారు. ఆకోరు లోయ అనే ఒక అనుభవాన్ని ఈ పూట దేవుని వాక్యం చెప్తున్నమాట. శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారముగా చేశాను. అంటే గత నెలలో కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు కలిగినాయి. కొన్ని శోధనలు, శ్రమలు కలిగినప్పుడు మీరు శ్రమల యందు భయపడక శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని పరిశుద్ధ లేఖనం తెలియచేస్తున్నమాట. శ్రమ ఎవరికి కలుగుతుంది? అయ్యో, లోకములో ఉన్న వాళ్ళకి శ్రమ అని బైబిల్ చెప్తుంది కదా. కొన్నిసార్లు ప్రభువుని నమ్ముకున్న వారికి శ్రమ కూడా కలుగుతుంది. అందుకని ప్రభు అంటాడు, ఆ శ్రమలలో నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ ద్వారముగా ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు నియమించుకొని ఆయన యందు నీ ఆత్మీయ జీవితం కట్టుకోవాలి. సామెతల గ్రంథములో ఈ శ్రమల గురించి చెప్తూ, ఎవనికి శ్రమ 23-29 వచనం, 23వ అధ్యాయం 29లో ఎవనికి శ్రమ, ఎవనికి దుఃఖము, ఎవనికి జగడములు, ఎవనికి చింత, ఎవనికి హేతువులు, ఎవరికి గాయములు, ఎవరికి మందదృష్టి. ఎవరికంటే ఈరోజు వాక్యం చెప్తున్నటువంటి మాట, దేవుని వాక్యమును మనము అనుసరించాలి. దేవుని వాక్యమును బట్టి మనము నడుచుకొని, చాలా జాగ్రత్తగా నడుచుకొని, ప్రభుతో నిబంధన చేసుకొని, ప్రార్థనే కానీ, సంఘ సహవాసమే కానీ, ఉపవాస కూడికలే కానీ, సంఘ ఆరాధనలో కానీ క్రమం తప్పకూడదు. ప్రభు ప్రారంభములోని శిష్యులతో చెప్పారు, మీకు లోకములో శ్రమ కలుగుద్ది. ఆ శ్రమలను జయించేటువంటి ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగిన సహవాసం ఉండాలి ప్రభు చెప్పారు. అందుకే ఇక్కడ సామెతల్లో కూడా ఎవరికి హేతువులు, ఎవరికి చింతలు, ఎవరికి దెబ్బలు, ఎవరికి శ్రమలు, ఎవరికి అంటే దేవుడి విషయంలో నిర్లక్ష్యము కలిగిన వారు. దేవుని విషయంలో మనము నిరీక్షణ గలవారై ఉండాలి. ఎప్పుడైతే నిరీక్షణ కలిగిన వారై ఉన్నారో, ఇదిగో శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారముగా చేయువాడు ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో, మీతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియచేయుచున్నాము. మన సహవాసము తండ్రితో కూడిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. చూసారా? ఇప్పుడు మనము దేవుని నమ్మిన బిడ్డలము ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం? కొంతమందికి ప్రభు నద్దుకు వస్తారు, ఇంకా లోక సహవాసాలు పోవు, లోక కార్యక్రమాలు విడిచిపెట్టరు. అందుకే కొన్ని శ్రమలు, కొన్ని ఆకోరు లోయ కలిగినటువంటి శ్రమలు కలిగినటువంటి పరిస్థితులు కలుగుతాయి.
ఖచ్చితంగా మన తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ పొందుకొని యేసుక్రీస్తుతో మనం సహవాసము కలిగినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలైనను నువ్వు జయించగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనే మనకు నిరీక్షణ ద్వారముగా ఉన్నారు. నిరీక్షణ ద్వారముగా ఉన్నారు. అయితే మన సహవాసము సంఘము పట్ల ఉండాలి, వాక్యము పట్ల ఉండాలి, ప్రార్థన పట్ల ఉండాలి. ఆత్మ సంబంధమైన సహవాసము కలిగి ఉన్నప్పుడు ఎటువంటి శ్రమలైనా కూడా జయించే శక్తి ప్రభు కలుగు చేస్తారు. కొరింథీయులకు రాసిన పత్రికలో 1 అధ్యాయం 15-19 చూస్తే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ గల వారసులమైన ఎడల మనుషులందరికంటే ఇదిగో మనము దృఢముగాల ఉందమని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. మనము జీవిత కాలమంతా కూడా క్రీస్తునందు మనము ఇదిగో నిరీక్షణ కలిగిన వారముగా ఉండాలి. క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారు. దేని మీద నిరీక్షణ? లోకములో ఇప్పుడు చూస్తుంటే ధనము మీద కొంతమందికి నిరీక్షణ, పదవుల మీద నిరీక్షణ, ఇంకా ఈ లోక సంబంధమైన విషయంలో గొప్పతనము, ఇంకా ఎన్నో. ఇక్కడ దేవుడి మీద మనం నిరీక్షణ గలవారమై ఉండాలని, అప్పుడు మనము మిగతా మనుషుల కంటే వారు బలమైన వారుగాను నిర్భయము గలవారై ఉండి ధైర్యము గలవారై ఉంటారని, ఎటువంటి శ్రమలను వారికి ఏమి చేయలేవని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి మన జీవితకాలం అంతా కూడా యేసుక్రీస్తునందు నిరీక్షణ గలవారై ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనంలో, మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టి శరణాగతులమై మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రయాణము మనము చేసి వాగ్దానమును మనము దృఢపరుచుకుందాము. ఇక్కడ మనం గమనించాలి, దేవునితో ప్రయాణము చేయాలి, దేవునితో ప్రమాణము చేయాలి. ఇక్కడ అంటాడు, నీవు దేవుని సన్నిధిలో నిరీక్షణ చేపట్టి శరణాగతులు మనము శరణాగతులము చేసి బలమైన ధైర్యమును కలిగి ప్రమాణము దేవునితో మనం నిబంధన చేసాం. రక్షణ పొందుకొని మారు మనసు పొందేవారు వాగ్దానాన్ని మనం దృఢపరుచుకోవాలి. దేవుడు వాగ్దానాన్ని మనం ఎప్పటికప్పుడు దృఢపరుచుకునే వారమై ఉండాలి. ఎందుకంటే 19లో అంటాడు, ఈ నిరీక్షణ నిశ్చలయముగాను సిద్ధముగాను మన ఆత్మకు ఆత్మగలవారమునట్లు తెలియబడినట్లు ఇదిగో ప్రవేశించదము అని చెప్తాడు. మన ఆత్మకు దేవుని సన్నిధిలో సిద్ధపరుచుకొని నిరీక్షణ, ఈ నిరీక్షణే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉండవలసిన నిరీక్షణగా ఉన్నది. కొందరు నిరీక్షణ లేని భక్తి, నిరీక్షణ లేని ప్రార్థన. అందుకనే కొన్ని శ్రమలుగానే ఉన్నాయి, కానీ శ్రమల నుంచి వారు విడుదల పొందలేకపోతున్నారు. అందుకనే శ్రమ కలిగిన లోయలను నిరీక్షణ ద్వారముగా నేను చేసేదను. ఆ నిరీక్షణే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిలిపినటువంటి అనుభవాలు ఖచ్చితంగా మనము చూడగలుగుతామని లేఖనాలు ఇక్కడ తెలియచేస్తున్నాయి. కాబట్టి ఏ శ్రమలలో నుండి వాక్యం వింటున్నావో, ప్రభువు నమ్ముకుంటే అన్ని శ్రమలేనండి అని కొందరు చెప్పుకుంటున్నారు. ప్రభువు నమ్ముకుంటే శ్రమలు కాదండి, నష్టములో, కష్టములో, శ్రమల్లో నుంచి ఆయన విడిపించడానికి పిలుస్తున్నాడు. కొన్ని రోజులు ప్రభుతో నడిచి తిరిగి మరలా లోకం వైపు చూస్తే ప్రభువే చెప్పాడు కదా, నా గట్టు మీద చేయబెట్టి లోకము తట్టు చూస్తే శాపం కలుగుద్దని. ఈరోజు నువ్వు చూసే చూపు, నువ్వెంచుకున్న సహవాసం, నువ్వు ఏర్పరచుకున్న దేవునితో ఆ మార్గము తిన్నగా ఉన్నట్లయితే నిన్ను చక్కగా ఆయన మందవల్లి నడిపిస్తాడు. శ్రమలలో నుండి తప్పించి ఆశ్చర్యకరమైన కృపతో నిన్ను, నీ కుటుంబాన్ని నడిపించి ఆయన కృపలో నేను స్థిరపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహోపకారి, శ్రమ కలిగిన లోయలుగా ఉన్న జీవితాలు అవునయ్యా,
ఈ ఆత్మీయ జీవితంలో ఎన్నో లోయలు, మెట్టలు, కరుకు, ఇదిగో వాటినన్నిటినీ సదును చేసి తిన్నవిగా నిరీక్షణ ద్వారముగా చేయగలిగిన సమర్థుడివి కదా. అట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వాక్యమును బట్టి వారి జీవితములు సరిచేసుకొని ఆత్మ సంబంధమైన కృపా వరములు పొందుకొని మీరే నిరీక్షణ ద్వారముగా మిమ్మల్ని వెంబడించే కృపలో స్థిరపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.